ఇగో ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా అంటే వాళ్ళు ఎన్ని రకాల డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళవి. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆల్రెడీ చాలా పేరుకుపోయినాయి. మరి ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని ఆర్థిక భారం లేని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఓకే ఉంటుంది తప్ప ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఓకే అనేటువంటి ప్రసక్తిలో లేదు అని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళను కొంత శాంతింపజేసేటువంటి ఒక ప్లాన్ లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి చాలా డీటెయిల్ అనమాట. ఎందుకంటే ఆంధ్రజ్యోతి పేపర్ కదా, అది ఎట్లాగూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఖచ్చితంగా ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ రావు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ యువ వికాసం ఆల్రెడీ దాన్ని పొడిగించారు. సో ఇక జూన్ 2న అనౌన్స్ చేస్తారు కావచ్చు, కనీసం అంటే ఒక 50,000 మంది కనిస్తారు కావచ్చు అనుకున్నారు, కానీ ఒక్కరికి కూడా ప్రకటించలేదు. సో అది కూడా 50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అనుకున్నారు, అది కూడా ప్రకటించలేదు. అసలు వాళ్ళు 3 to 4 lakhs వరకు ఇస్తామనుకున్నటువంటి యువ వికాసం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా అటకెక్కినట్టుగా అర్థమవుతా ఉంది. అయితే రైతు భరోసా, రైతు బీమా, బోనస్ ఈ మూడింటి పైన కొంతమేర చర్చ జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఏవైతే రైతు భరోసా పెండింగ్ నిధులు ఏవైతున్నాయో వాటిని కూడా రిలీజ్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతా ఉంది.